హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. రేపు జరగబోయే WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఏ మ్యాచెస్ జరగబోతున్నాయి, ఎన్ని మ్యాచెస్ జరగబోతున్నాయి, రోమన్ రైన్స్ ఎవరితో పోరాడబోతున్నారు, డేట్ అండ్ టైం, అవన్నీ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. WWE చరిత్రలో మొట్టమొదటిసారిగా WWE సమ్మర్ స్లామ్ 2 రోజులు జరగబోతుంది. సేమ్ టు సేమ్ రెస్సల్ మీనియా లాగా ఈ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ టిఫినీ డ్రాసెన్ వర్సెస్ జాడే కార్గిల్ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతుంది. చాలా డేంజరస్ యుద్ధం. ఈ యుద్ధంలో జాడే కార్గిలే అండ్ ద న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ అయ్యి గెలుస్తుందని నాకైతే అనిపిస్తుంది పక్కాగా. ఈ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో గుంథర్ వర్సెస్ CM పంక్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ గా జరగబోతుంది. ఈ దాంట్లో మాత్రం పక్కాగా CM పంకే గెలుస్తాడని అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. ఈ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ రియా రిప్లీ వర్సెస్ నయోమి వర్సెస్ ఇయో స్కై. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు తెలిసి రియా రిప్లీ లేదా నయోమినే అండ్ ద స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా బిగ్గెస్ట్ మ్యాచ్. WWE అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో మాత్రం ద రాక్ కన్ఫర్మ్ గా ఎంట్రీ ఇస్తాడు. ద రాక్, రోమన్ రైన్స్, చాలా మంది ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ మ్యాచ్ లో. చూద్దాం ఈ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ గా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. నాకైతే కోడీ రోడ్సే గెలుస్తుందని అనిపిస్తుంది. నిన్న మండే నైట్ రాలోని అనుకుంటా ఏజే స్టైల్స్ చూడండి దేవుని ఎలా ప్రార్థిస్తున్నాడు. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఆయనకి ఏ ఆపర్చునిటీ రాకొచ్చింది అనమాట. ఆయనకు ఆపర్చునిటీ వస్తే అతను వదులుకోడు. ఏజే స్టైల్ స్లామీవర్సరీ TNA స్లామీవర్సరీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది మాత్రం చాలా హ్యాపీయెస్ట్ విషయం నిజంగా. ద రాక్ ఫోటోకి పెంటా ఫోటోకి జమీన్ ఆస్మాన్ కి ఉన్నంత ఫరక్ ఉన్నది. ఈ ఫోటోకి ఆ ఫోటోకి తేడా ఏంటిదో నాకు తెలియదు, కానీ నిన్నటి నుంచి ద రాక్ అండ్ పెంటా ఈ వీళ్ళిద్దరి ఫోటోలు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో చాలా మోగిపోతుంది వీళ్ళిద్దరి ఫోటోలు. ద రాక్ అయితే 3 చూపించాడు, ఓకే. వీళ్ళు పెంటగాడ్ అయితే ఎప్పుడు 3 చూపిస్తారు, కానీ ఆయనకు దానికి ఏం సంబంధమో ఏమో నాకైతే ఏం తెలియదు. గుంథర్ బిల్ గోల్డ్బర్గ్ కి కొడితే ఇగో ఈ ఫోటోని చూడండి ఎంత డేంజరస్ గా కొట్టాడు. నిజంగా ఆ దెబ్బతో నిజంగా రక్తమే బయటకు వచ్చేస్తుంది. చాలా డేంజరస్ షాట్ అది, మీరు చూసుకోవచ్చు. చేతు మొత్తము బాడీ లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఎంత క్లియర్ గా క్లారిటీగా కనబడుతుందో మీరు చూసుకోవచ్చు ఈ ఫోటోలో. బిల్ గోల్డ్బర్గ్ గాని బాడీ నిజంగా ఎంత డేంజరస్ గా గుంతర్ అనిపించింది నాకైతే ఈ ఫోటో చూసి. ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ రిటర్న్ అయ్యాడు నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో. రోమన్ రైన్స్ ఈ సమ్మర్ స్లామ్ లోనే రిటర్న్ అవుతాడేమో అనుకున్నా, ఎందుకంటే ది అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది కదా. జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ అవుతాడేమో అనుకున్నా ఈ మ్యాచ్ మధ్యలో. కానీ దానికంటే ముందే ఎందుకు రిటర్న్ అవ్వాల్సి వచ్చిందంటే సమ్మర్ స్లామ్ లో మ్యాచ్ ఉండబోతుంది రోమన్ రైన్స్ వర్సెస్ ఎవరు అని అంటే రోమన్ రైన్స్ అండ్ జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాసన్ రీడ్. వీళ్ళ నలుగురి మధ్యలో WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండవచ్చు. వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ జరగకపోతే ఈ మ్యాచ్ మాత్రం పక్కాగా జరుగుతుంది. రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్, స్పియర్ వర్సెస్ స్పియర్. అట్ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ 2 మ్యాచెస్ లో ఏదో ఒక మ్యాచ్ పక్కాగా జరుగుతుంది WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో రోమన్ రైన్స్ తోటి. నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో ఈ షూస్ వేసుకొని వచ్చాడు రోమన్ రైన్స్. ఆ మండే నైట్ రా రోజే ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో చాలా వైరల్ అయినాయి ఈ షూస్.
అయితే ఈ షూస్ గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఎంతకు వస్తదంటే $600 అంటే ఇంచుమించు 50-60 వేల రూపాయలు అన్నమాట. ఈ షూస్ ని రోమన్ రైన్స్ ఓన్లీ ప్రమోషన్ కోసమే తీసుకొచ్చాడు తప్ప అతను రియల్ గా వేసుకొని రాలేడు. రోమన్ రైన్స్ ఓరే WWE ఫ్యాన్స్ అండ్ రోమన్ రైన్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ లారా, ఇప్పటి నుండి WWE షాప్ లో ది ట్రైబల్ చీఫ్ బెల్ట్ కూడా ఉంటది. ట్రైబల్ చీఫ్ టైటిల్ ఇగో చూడండి, చాలా అంటే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. OTC ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ బెల్ట్. ఈ WWE ట్రైబల్ చీఫ్ బెల్ట్ ని ఓన్లీ అండ్ WWE షాప్ లోనే కొంటారు. ఒరిజినల్ అంటే నిజంగా గోల్డ్, నిజంగా డైమండ్ ఉంటాయని అనుకోకండి. రియల్ అంటే రియల్ గా ఉండదు, కానీ మంచిగా ఇదే డిజైన్ తో ఇదే మీకు కావాలంటే WWE షాప్ లో కొనుక్కోండి. WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ 2 nights జరగబోతున్నాయి, 2 రోజులు. WWE సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం వచ్చేసి ఆగస్టు 3-4 తేదీన ఆదివారం, సోమవారం ఉదయం 4:30 WWE సమ్మర్ స్లామ్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys. Love you guys.